ప్రభునామంలో మీ అందరికీ నా వందనాలండి. ఉదయకాలంలో ధ్యానించుకునే ముందు మనం ఒక 2 మాటల్ని జీవ గ్రంథంలో నుంచి 2 మాటలను చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 15వ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని. ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో వెదుగుదాము. అలాగే ఇంకొక మాటను చదువుకుందాము. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 19వ వచనము ఒకసారి చదువుకుందామండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మల్ని గూర్చి ఎటూ తోచకై ఉన్నాను. నేను ఎప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడగోరుచున్నాను అన్నాడు. ఈ చదువుకున్న వాక్య భాగాల్లో ఒక మాట చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తుంది. మనం జీవ గ్రంథంలో ఉన్న అన్ని విషయాల్ని చాలా స్పష్టంగా ప్రభువు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలి. సో అంతిమంగా దేవుడు మనకు నిర్ణయించిన గోలు అదే. మనం దేవుణ్ణి అనుసరించి నేర్చుకోవాల్సిన గోల్ కూడా అదే. అంటే క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలి. ఎందుకంటే జీవ గ్రంథంలో రాయబడిన అనేక విషయాలతో పాటు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. అంతియోకులో మొట్టమొదట క్రీస్తును అనుసరించిన వారిని క్రైస్తవులు అన్నారు. అంటే వారిలో క్రీస్తు కనిపించాడు చుట్టూ ఉన్న వారికి. ఈరోజు కూడా విశ్వాసంలో కనిపించాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, మనలో కూడా దేవుడు కనిపించాలి. మన నడవడికైనా, మన మాటలైనా, మన జీవితంలో జరిగించే పని అయినా సరే, మన చుట్టూ ఉన్న వారికైనా సరే, ఖచ్చితంగా మనం క్రీస్తుని చూపించాలి మనలో నుంచి. ఎందుకంటే విశ్వాసిగా మనం ఎదిగితేనే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని చూసి ఎదుగుతారు. మనం ఎదగకుండా అలాగే ఉండిపోతే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పటికీ మనల్ని చూసి ఏది నేర్చుకోలేరు. పిల్లలు తల్లిని చూసి అన్ని నేర్చుకుంటారు. తల్లి చేసే పనిని నేర్చుకుంటూ ఉంటారు. అదే పాఠశాలకు పంపిస్తే టీచర్ చేసిన ప్రతి పనిని ఇంటికి తిరిగి వచ్చి చేస్తూ ఉంటారు. నేను కూడా ఒక టీచర్ అవ్వాలనే విధంగా ఆడుతూ ఉంటారు. అట్లాగే మనం కూడా జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, నేను జీవము గల దేవుణ్ణి అనుసరిస్తాను, జీవము గల దేవుణ్ణి కలిగి ఉన్నా. అయితే నేను కూడా క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలి. అదే నాకు నా దేవుడు ఇచ్చిన అంతిమమైన గోల్. చివరిగా నా దేవుడు నాతో చెబుతున్న అంతిమమైన గోల్గా మనం దాన్ని స్వీకరిస్తున్నాం. అయితే దేవుడిలా మార్చబడాలంటే మనం ఏ విషయాలు చేయాలంటున్నాడు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఒక మాటని మనం జ్ఞాపకం చేస్తే, ఫస్ట్ ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదగాలి. ఏ విషయంలో ఎదుగుతున్నాం? దేవుడు ఏ విషయంలో ఎదగమంటున్నాడు మనల్ని? ఆ విషయాన్ని మనం ఒకసారి ఒక 2-3 విషయాల్ని చాలా త్వరగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీద రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేది. ఇక్కడ పైన ఉన్న మాటను ఒకసారి మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నా ఓర్పు విషయమై ఎందులో ఎదగాలంటున్నాడండి? వాక్య విషయంలో కూడా ఓర్పు ఉండాలి. అంటే విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఓర్పు అనే దాన్ని నిరీక్షణ అనే దాంతో పోల్చి చూడవచ్చు. ఎందుకంటే ఏదైనా మనం ఆశించి ప్రభు సన్నిధిలో మొరపెట్టినా, మనం ఇది జరగాలని ప్రభు సన్నిధిలో అడుగుతున్నా, లేదు మన జీవితంలో ఇది జరగాలని మనం కోరుకుంటున్నా, మొట్టమొదటి విషయం మనకు ఉండాల్సింది ఓర్పు. ఎందుకంటే పేతురు రాసిన పత్రికలు అంటూ ఉంటాడు, 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఉంటుంది.
తగిన సమయం మందు ప్రభు నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్సులై ఉండాలి. అంటే ఎంత తగ్గించుకోగలిగితే అంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో కనిపించాలి. నేనున్నది, నాకున్నది, లేకపోతే నేను చేసేది గొప్పదని, లేకపోతే నాకున్న స్థితి గొప్పదని కాదు. ప్రభువు నన్ను చూసే విధానం గొప్పది. నన్ను చూడటానికి కూడా నేను అర్హత లేని వాడిని. నేను ఎదిగే విధానంలో కూడా నేను ఎంత తగ్గించుకొని ఉంటే నన్ను చూసి నా ఓర్పును బట్టి, నేను గైకొన్న వాక్యాన్ని బట్టి, వాక్యానుసారమైన జీవితాన్ని బట్టి ఇతరులు నాలో ఉన్న అనేకమైన విషయాల్ని, నాలో ఉన్న నడవడికను బట్టే వాళ్ళు కార్యసిద్ధి జరిగి మార్పు చెందటానికి అవకాశం ఉంటుంది. అంటే మనం సువార్త ప్రకటించేది ఒక్క నోటితోనే కాదు. దేవుడు మనకిచ్చిన గోలు నేను క్రీస్తులా మార్చబడాలి. క్రీస్తులా మార్చబడాలంటే స్పష్టంగా క్రీస్తు కలిగిన లక్షణాలు ఉండాలి. ఆయన ఎంతో ఓర్పు కలిగిన దేవుడు. ఎందుకంటే ఓర్పు విషయం అంటే క్షమాపణ విషయంలో ఆయన ఎంతగా గొప్పగా క్షమించాడంటే, నేను నిన్ను చంపుతున్నాను అని చెప్పేసి అని జనులు వచ్చి ఆయన ఎదుటే చెప్పినా గానీ వారు ఏం చేయించున్నారో వారు తెలియదు. క్షమించు ప్రభు అని చెప్పేసి అని అడిగిన దేవుడు. అంటే దేవుడు ఎంతగా క్షమించాడంటే అంతగా ఓర్పు కలిగి చూపించాడో, అంత ప్రేమను చూపించాడో, అదే రీతిగా అంత ఓర్పుగా నీ కోసం నా కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. అందుకని లేఖన గ్రంథాల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా ప్రాముఖ్యంగా కనిపించేమంటిది దినమెల్లా లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమెల్లా చేతులు చేస్తున్నాను అన్నాడు. అంటే అంతగా దేవుడు ఓర్పు కలిగి మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఎదగాలి, ఇంకా వారి ద్వారా ఇంకా మార్చబడాలి, కార్యసిద్ధి చేయడానికి దేవుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అయితే నువ్వు నేను ఎదిగి మన జీవితం ద్వారా ఇతరులకు క్రియల ద్వారానే ఏదైనా చూపించగలిగితేనే మార్పులు అనేవి జరుగుతాయి. మనం క్రియల్లో లేకుండా విశ్వాసాన్ని ఓన్లీ మాటల్లో చూపించి ఎదుటి వారిని మనం ఏదో చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అది ఎప్పటికీ మార్పు చెందదు. మాటలతో మనం ఎవరిని మార్చలేం. ఒక క్రియల ద్వారానే ఏ వ్యక్తినైనా మార్చడానికి ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే నేను నడుచుకునే విధానము, నేను మాట్లాడే విధానం కంటే నా జీవితం వారికి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అనేది మనం గుర్తించాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, నా ఓర్పు విషయంలో మీరు ఎదగాలి. మనం ఎదగాల్సిన విషయం ఉంది, ఓర్పు విషయంలో ఎదగాలని చెప్తున్నాడు. అక్కడే మనం చదువుకున్న విషయాన్ని అయితే ఇంకొక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందిడి. అంటే మనం అన్ని విషయంలో ఎదగాలి అంటే ఎక్కడెక్కడ ఎదగాలంటున్నానండి? క్రీస్తును అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును. అంటే అక్కడే ఒక మాట మనం ముందుకు వెళ్ళి చూస్తూ ఉంటే ఇంకొక మాట కూడా ఉంటూ ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రికలోనో అంటే మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే కృపయందును జ్ఞానమందును అంటే దేవుడిచ్చే జ్ఞానం. అంటే ప్రతి విషయాన్ని మంచిదేదో చెడేదో అంటే దేవుని చిత్తమేదో స్పష్టంగా గుర్తెరిగి నడుచుకునే జ్ఞానం అది. ఈరోజు నేను చేసే పని ఇది దేవుని చిత్తమా, ప్రభువును అడిగి నేను ఆ విషయంలో ముందుకు సాగుతున్నానా? అంటే ప్రభువు నాకు కృపనిచ్చాడు, ఈ కృపని నేను ఏ విధంగా వినియోగించుకోవాలి? అంటే కృప అనగానే మనం అనేక విధాలుగా ఆలోచించే విషయంలో అందరికీ దేవుడు వరాలు ఇస్తాడు. మనం అందరం దేవుని వరం కలిగిన వాడమే. అందరికీ దేవుడు వరం ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో దేవుడు సహాయం ఉంటుంది. అంటే వారు ప్రార్థించే విషయంలోను, లేకపోతే స్పష్టంగా ఏదైనా ప్రకటించే విషయంలోను, దేవుని వాక్యాన్ని, దేవుని మాటని వారు తిరిగి చెప్పగలిగే విషయంలోను, ముందుగానే జరగబోయే మాట్లాడుతున్న విషయంలోను అంటే కృపావరాలు అంటాం మనం. కానీ అయితే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ కృపావరం నీకు అందుతూనే జ్ఞానమందు నువ్వు వర్ధిల్లాలి. ఏ సమయంలో దాన్ని మాట్లాడాలి, ఏది మనకు దేవుడు ఇచ్చినది, ఖచ్చితంగా దేన్ని మనం గుర్తెరుగుతున్నాం, ఏది దేవుని చిత్తం, ఆయన జ్ఞానమందు వర్ధిల్లాలంట.
ఏంటంటే ఆయన జ్ఞానం. మత్తయి సువార్తలు అనేక విషయాల్ని, అంటే సువార్తల విషయంలో మనం వస్తే ప్రభువారు సువార్త ప్రకటించిన విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడేవాడు. ఆ జ్ఞానం ఎట్లా ఉంటదంటే, నీ మాట అవునంటే అవుననాలి, కాదంటే కాదనాలి. ఇక రెండో మాట ఉండకూడదు. దేవుడు అవునన్నాడు అంటే నువ్వు అవునంటున్నావంటే అది నిజమే అయ్యుండాలి. నిజాన్నే మాట్లాడాలి. అందుకనే సత్యం పలుకుచు క్రీస్తు యేసునందు మనం అన్ని విషయంలో ఎదగాలి. ఎలాంటి విషయాలు ఎదగాలంటే దేవుని జ్ఞానంలో ఎదగాలి. అలా ఎదిగితేనే మనం చిన్న చిన్న విషయాల్లో కూడా తప్పిపోయే స్థితిని ముందు విడిచిపెడతాం. ప్రభువు దగ్గర మనం స్పష్టంగా కనిపిస్తాం. మన జీవితం ఎప్పుడైతే ఒక అద్దంలాగా కనిపిస్తూ ఉంటదో ఎదుటి వాళ్ళకి, అప్పుడు ఎదుటి వాళ్ళని వాళ్ళు చూస్తారు మనలో. ఎందుకంటే మనం అద్దంలా కనిపించకుండా ఒక లోయలా కనిపించామనుకోండి, మన జీవితాన్ని మనం సరిచేసుకోకుండా ఎదుటి వాళ్ళు మనల్ని చూసి ఎవరు మారరు. ఎందుకంటే ఒక 20 సంవత్సరాల నుంచి నేను విశ్వాసినే, 30 సంవత్సరాల నుంచి ఇంకో వ్యక్తి విశ్వాసుడే. కానీ జీవితంలో ఎలాంటి ఇది కనిపించదు. ఏ మార్పు లేదు. ఎప్పుడూ నడిచిన రీతే నడుస్తున్నాడు. గతంలోనూ అట్లాగే ఉండేవాడు, ఇప్పుడు అట్లాగే ఉన్నాడు. అంటే ఎదగకపోతే మన ఇంట్లో పుట్టిన బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఒక చిన్న పిల్లోడు పుట్టి తను ఎదగకుండా అలాగే ఉండిపోతూ ఉంటే తల్లిదండ్రులకు ఎంతో బాధ కలుగుతూ ఉంటది. ఆత్మీయతలో ఎదుగుదల లేకపోతే ఆత్మ ఫలాలు ఫలించలేము. ఫలం అనేది దొరకదు. చెట్టు పెరిగితేనే కదండీ కాయలు కాసేది. పెరగకుండా ఎక్కడైనా కాయలు కాస్తదా? చెట్టు ఒక స్థితికి పెరిగితేనే అందులో నుంచి ఫలాలొస్తాయి. ఆ ఫలాలు ఫలించాలంటే అది పుష్పించి ఫలాలు ఫలిస్తూ ఉంటది. నువ్వు నేను కూడా ఖచ్చితంగా ఫలించాలి అనంటే మనం ఫస్ట్ మొక్కలాగా ఎదగాలి దేవుని సన్నిధిలో. అందుకనే కీర్తనకారుడు నీటి ఓడన నాటబడిన మొక్క వలె తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అంటాడు. ఆకు రాలక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అంటే ఎంతలా జీవించాలంటే ఎదుగుదల అనేది విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. రక్షించబడటం అనేది దేవుడు మన వలన లేకపోతే నీ క్రియ వలన, నా క్రియ వలన మనం రక్షించబడలా. అది ఆయన ఉచితమైన కృప. ఆయన ప్రేమించి మనకిచ్చిన ఒక గొప్ప బహుమానం. క్రయం పెట్టి నిన్ను నన్ను కొన్న గొప్ప విలువ కలిగింది. అయితే అది నీ వల్ల నా వల్ల సాధ్యపడిన విషయం కాదు. రక్షించబడిన మనం ఎదగకుండా అలాగే ఉండిపోతే మనం కూడా ఎదగని కుమారుడెళ్ళే ఆయన సన్నిధిలో కనిపిస్తున్నట్టే. ఒకటి జ్ఞానం విషయంలో ఎదగమన్నాడు. రెండోది ఓర్పు విషయంలో ఎదిగి ఉండాలంట. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయంలో మనం ఒక చిన్న మాటని జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఒక మాట ఉంటదండి. 15వ వచనం 18వ వచనం కలిపి ఉంది. అందులో ఒక మాటను చదువుకుందాం. మీరు దేవుని సంపూర్ణ యందును పూర్ణమగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు యేసు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. అంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. ఏంటంటే అది దేని గురించి మనం పరిపూర్ణులు కావాలంటే సంపూర్ణత యందును పూర్ణులగునట్లుగా దేవుని ప్రేమ యందు. అంటే దేని ముందు మనం ఎదగాలంటే నెక్స్ట్ మూడో విషయాన్ని మనం చూస్తే దేవుని ప్రేమలో కూడా ఎదగాలి. ఎందుకు దేవుని ప్రేమలో ఎదగాలి? దేవుడు అంత ప్రేమ చూపించాడని చెప్పేసానంటే విశ్వాసిగా నీకు నాకు చాలా బాగా తెలుసు దేవుని ప్రేమ ఎంతో. ఎంత ప్రేమ అంటే అది ప్రాణం కూడా ఇచ్చేసినంత ప్రేమ. ఇంకా దానికి వెలగట్టింది ఏమీ లేదు. దాన్ని ఎక్కడా వెల కట్టలేం కూడా ఇంకా. అందుకనే ఇక్కడ ఒక మాట ఉంటది. ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 4-5 వచనాల్లో చివరి భాగంలో ఒక మాట చూస్తే, మనం అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ ఏ ప్రేమ అంటే అది మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు.
అంటే నువ్వు నేను రక్షించబడింది ఏ విధమో చెప్పేస్తున్నాడు దేవుడు కూడా. అంటే మహాప్రేమను చూపించాడు. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని ఉంటుంది. ఎంత ప్రేమించాడంటే, ఎంతో ప్రేమించాడంటే, లోకంలో దేన్ని ప్రేమిస్తున్నాడు దేవుడు? ఎంతో లోకాన్ని ప్రేమించాడంటే, లోకంలో ఉన్న వస్తువుల్లో లేకపోతే లోకంలో ఉన్న సృష్టినో కాదండి. ఎందుకంటే అదంతా ఆయన చేసిందే. దేన్ని ప్రేమిస్తున్నాడండి? లోకంలో ఉన్న నిన్ను, నన్ను, నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన మాత్రమే ఎరిగినవాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమించాడంటే మరణాన్ని కూడా సహించేంతగా ప్రేమించాడు. అంత ప్రేమ నీలోను, నాలోను కలగాలంట. మనం మూడోదిగా దేనిలో ఎదగాలంటున్నాడండి? ప్రేమ విషయంలో ఎదగాలి. రెండోదిగా మనం చూసిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి మాటలో మనం ఓర్పు విషయంలో ఎదగాలి. రెండో విషయంలో మనం దేవుని జ్ఞానమందు ఎదగాలి. అలాగే మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రేమ యందు మనం ఎదగాలంట. సో ఇవి విశ్వాస జీవితంలో ఎదుగుదలను కలుగజేసే విషయాలు. వాటిలో మనం ఎప్పుడు ఎదుగుతూ కనిపించాలంట దేవుడికి. అలాగే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కొన్ని విషయాల్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే ఏ ఏ విషయాల్లో నువ్వు ఎదుగుతూ ఉండాలంటే, ఫిబ్రవరికి రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో 26వ వచనంలో ఒక మాట ఉంది. ప్రభువుకున్న లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండువాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడును, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అంటే ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడుతున్న ఏ విషయంలో ఎదగాలంటే పవిత్రతను కాపాడుకునే విషయంలో ఎదగాలి. ఇంకో విషయంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం కాపాడుకునే విషయంలో ఎదగాలంటే పవిత్రతను కాపాడుకునే విషయంలో మనం ఎదగాలి. ఎందుకంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆయన పరిశుద్ధుడు కనుక నీవును పరిశుద్ధుడై ఉండాలంటున్నాడు. అంటే మనం పరిశుద్ధంగా జీవించాలంటే ఖచ్చితంగా మనం కూడా ఆయన జీవన విధానాన్ని అలవరుచుకోవాలి. ఆయన జీవన విధానాన్ని అలవరుచుకుంటాను. అంటే ఇన్ని విషయాలు మనతో చెప్తున్నాడు. అయితే ఒక చిన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. వృద్ధి చెందే విషయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 25, 26 వచనంలో కలిసిన భాగాన్ని ఒకసారి మనం చదువుకుంటే, క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగినట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధి పొంది ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను. అంటే దేని విషయంలో అండి? విశ్వాసమునందు వృద్ధి పొందాలి. విశ్వాసంలో వృద్ధి పొందటం అంటే ఏముండాలండి? అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పేసి అని లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. దానికి ముందు ఒక మాట అంటూ ఉంటాడు హెబ్రీ పత్రికలో ఎప్పుడు, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే ఎంతగా నమ్మాడంటే, నా దేవుడు నన్ను ఈరోజు ఈ విషయాన్ని చెయ్యి అని చెప్పేసానంటే అది తూచా తప్పకుండా నేను దాన్ని ఖచ్చితంగా పాటించి చూస్తాను. ఎంతగా చేస్తా ఉన్నాడంటే, ఒక చోట ఒక వ్యక్తి, అంటే మనం చూస్తున్న ఇక్కడ నేను వింటూ ఉంటున్న దైవ సేవకులు చెప్పిన మాట ఏంటంటే, భక్త్ సింగ్ గారు కూడా బైబిల్ని చేత పట్టుకొని, నా బైబిల్లో నా దేవుడు నాతో ఈరోజు నువ్వు చనిపోవాలి అని చెబితే నేను ఖచ్చితంగా చనిపోతా. అంటే ఎంతగా విశ్వసించి నమ్మాడంటే, నా దేవుడు నన్ను ఈరోజు వెళ్ళిపోమన్నాడంటే ఆయన ఖచ్చితంగా దానికి ఏదో కారణం ఉంది. లేదు, నా దేవుడు ఈ పని చేయమన్నాడంటే దానికి ఖచ్చితంగా ఏదో ఒక ఇది ఉంది. నా చేత దాన్ని చేయించాలని ఉద్దేశించాడు దేవుడు. అంటే అంత విశ్వాసాన్ని కనపరిచిన వ్యక్తులు కనిపిస్తున్నారు. నీకు కలిగిన ఒక్కగానొక కుమారుని తీసుకొచ్చి నాకు ఇచ్చేయమని చెప్పేసి దేవుడు అడిగితే అబ్రహాం వెనుతీల. అందుకని అంత గొప్ప విశ్వాసాన్ని చూపించాడు. అట్లాంటి వృద్ధి కలిగిన విశ్వాసంలో వృద్ధి నువ్వు నేను కూడా కలిగి జీవించాలంట. ప్రభు విషయంలో మనం వృద్ధి చెందాలి. వృద్ధి చెందకపోతే క్రీస్తును అనుసరించే వారిగా మనం వృద్ధి చెందకపోతే క్రీస్తు మనలో కనిపించడు ఎవరికి. క్రీస్తు మనలో కనిపించాలంటే ఖచ్చితంగా మనం ఈ విషయాల్లో వృద్ధి చెంది కనిపించాలి. ఏంటంటే అది దేవుని ఓర్పు, అలాగే దేవుని జ్ఞానం,
దేవుని ప్రేమ, అలాగే మనం వృద్ధి చెందే విషయము, మనం దేవుని పట్ల పెంచుకున్న విశ్వాసం. ఇవి వృద్ధి చెందకపోతే ఎప్పటికప్పుడు మనం ఎప్పటికీ దేవుని పరిశుద్ధతలోను, ఆయన ఉద్దేశించిన ఉద్దేశాల్లోనూ ఎదగని వారిగానే ఉండిపోతాం. అందుకని క్రైస్తవ జీవితంలో సువార్త ప్రకటన చేయడం అనేది ఒక విషయం అయితే, మనం క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలనేదే అంతిమ లక్ష్యం. అంటే క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలంటే మనం కూడా క్రీస్తులా అవ్వాలి, దేవునిలా అవ్వాలి. ఎవరు లేరు ఇక్కడ ఎవరికి ఒకళ్ళని చూసి ఒకళ్ళు మారాలి, లేకపోతే నన్ను చూసో నిన్ను చూసో ఇంకొకళ్ళు అవ్వాలి అని చెప్పేసి అని లేదండి. ఎందుకంటే లేఖన భాగంలో ఒక మాట చాలా స్పష్టంగా ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. అంటే ఎవరు లేరు, మన ఏము మన లక్ష్యం ఒకళ్ళే, క్రీస్తే. క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి, క్రీస్తును మనలో చూపించాలి. అలాంటి ఎదుగుదల మనలో ఉంటే కార్యసిద్ధి కలుగుజేయ దేవుడే మనతో పాటు ఉండి కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. కార్యాన్ని మనం పొందలేము, మనం చూడలేదు, మనం విశ్వాసంలో ఇలాగే ఉన్నామంటే కేవలం కారణం మన ఎదుగుదల ఆగిపోతూ ఉంది. ఎదుగుదల ఎక్కడా లేదు. ఎదుగుదల ఉంటేనే మనం ఎదుగుతూ ఉంటాం. ఎదుగుదల లేకపోతే, ఒక బిడ్డ కూడా ఎదుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటేనే తన ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు సంతోషపడతారు. కానీ దేవుడు నిన్ను నన్ను చూసి సంతోషపడే విధంగా ఆత్మీయతలో మనం ఎదుగుతున్నాము. మన ఎదుగుదల ఎలా ఉంది, ఏ విషయంలో మనం వెనకబడిపోతున్నామో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దినదినం ఎదుటి వాళ్ళ గురించి మనం ఏమీ చెప్పవసరంలా. ఎదుటి వాళ్ళకు మనం వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన అవసరం కూడా లేదు. నీ జీవితం నా జీవితం వారికి సువార్తను చెబుతుంది, క్రీస్తుని చూపిస్తుంది. క్రీస్తుని వాళ్ళు మన జీవితంలో చూస్తారు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఖచ్చితంగా మహింపరిచిన వారం అవుతాం. అలాగ చేయటానికి, అలా ఎదగటానికి దేవుడు తన కృపను మనందరికీ తోడుగా ఉంచును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్.